సో మీ లైఫ్ లో ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులు ఆఫ్ కోర్స్ అంటే అమ్మ నాన్న తర్వాత శ్రీవాణి రాజనందిని, వీళ్ళిద్దరి గురించి మనం అందుకే కదా వావ్ సూపర్ శ్రీవాణి రాజనందిని. నైస్. మాకు తెలుసు మీకు వాళ్ళంటే ఎంత ప్రేమ అని చెప్పేసి. సో అయితే ఇక్కడ ఏంటి అంటే మనం ఈరోజు వాళ్ళిద్దరి గురించి డిస్కస్ చేసుకుందాం. బికాజ్ ఏంటి అంటే శ్రీవాణి గారి గురించి ఫస్ట్ నేను మాట్లాడితే, శ్రీవాణి గారు వి నో వెరీ వెల్. ఎందుకంటే తను ఎలా ఉంటారు, తను ఎలా రిసీవ్ చేసుకుంటారు, తను ఎలా మాట్లాడతారు అనేది మనందరికి మా అందరికీ తెలుసు. సో కాకపోతే ఏంటంటే శ్రీవాణి గారి గురించి కొన్ని మంచి విషయాలతో పాటు కొన్ని ఎలిగేషన్స్ కూడా జరిగాయి యూట్యూబ్ లో. ఒక టైంలో శ్రీవాణి గారు వాళ్ళ సిస్టర్ ఇన్లాతో ఏదో సమ్ ఆస్తి తగాదాలు జరిగాయని చెప్పారు. అయితే ఆ టైంలో ఏంటంటే శ్రీవాణి గారి గురించి వచ్చిన థంబ్నెయిల్స్ మీరు చూసారా? రియల్ లైఫ్ విలన్ చూసాను, ఇంకా గుర్తున్నాయి. కొన్ని ఛానల్స్ వాళ్ళ ఇమేజ్ పడిపోవడం కూడా నేను చాలా ఆనందించాను అనమాట. అంటే మనసులో డెఫినెట్ మనం ఎవరికి చెడు కోరుకోకూడదు, బట్ అలా ఏమి తెలియకుండా ఏదో థంబ్నెయిల్స్ పెట్టారనమాట. శ్రీవాణి రీల్లో విలనే, రియల్గా విలనే. శ్రీవాణి విలనిజం పెడితే ఏంటి ఛానల్స్ వీళ్ళు అట్లీస్ట్ మమ్మల్ని అడగకుండా, మాతో మాట్లాడకుండా, అప్పుడు తెలియదు. ఆ నెక్స్ట్ డే వేరే ఛానల్స్ వాళ్ళు అయ్యో మీ వదిన ఇలా ఇష్టం వచ్చి చెప్పేస్తుందండి మీడియాలో, ఏడ్ చేస్తుందండి, మీరు ఆన్సర్ అయిపోతే కష్టం అంటే అప్పటికి మాకు ఇష్టం లేదు. ఎందుకో శ్రీవాణి కూడా చిన్న అప్పుడు ఆల్మోస్ట్ 10 years అయింది. అంటే పర్సనల్ విషయాలు బయట పెట్టుకోవడం మీకు అప్పుడు ఇష్టం? పర్సనల్ విషయాలు అని కాదు, అసలు ఏమీ లేదు కదబ్బా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కూడా చాలా మంది మీడియా అంటే ఎవరికి భయం ఉంటుంది. ఎందుకు భయం ఉంటుంది? మీడియా అంటే ఎందుకు భయం ఉంటుంది? తప్పు చేయని వాడికి మీడియా అయినా పోలీస్ అయినా, ఇప్పుడు పోలీసు మన జ్యుడిషియరీ కన్నా గొప్పది కాదు కదా మీడియా అంటే. సో డెఫినెట్గా ఇట్ మే బి 4th estate ఏదో అంటారు, బట్ జ్యుడిషియరీ పోలీసు వీళ్ళు ఎవరికి మనం ఎందుకు భయపడం? ఏం తప్పు చేయకపోతే భయపడం. సో ఇక్కడ భయం అని కాదు. ఇప్పుడు కోర్టు కానీ పోలీస్ కానీ ఏదైనా నువ్వు నీ మీద కంప్లైంట్ ఇచ్చాను నేను వెళ్ళి, వాళ్ళని పిలిచి ఏం శ్వేత నువ్వు విక్రమ్ ఇలా తిట్టావంట, సో స్టేషన్కి రామ్మా అంటారు. మీడియా అది చేయట్లేదు, మీడియా అప్పుడు చేయలేదు. ఆ అమ్మాయి వెళ్ళి అసలు నేను ఎక్కడో తూప్రాన్ అనే ఊర్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నాను, శ్రీవాణి ఎక్కడో హైదరాబాద్ వెళ్ళిపోతుంది, దారిలో ఉంది, పరిగి నుంచి హైదరాబాద్ దారిలో ఉంది. మీడియాలో వచ్చేస్తుంది ఏమని, శ్రీవాణి విలీనిజం అంటే. నేను తింటున్నోడిని ఎక్కడో వైజాగ్లో నా ఫ్రెండ్ గణేష్ ఇంకా బాగా గుర్తు అబ్బాయి డైరెక్టర్, అతను ఫోన్ చేసి భయ్యా మీ మిసెస్ గురించి టీవీలో వస్తుంది నెగిటివ్ అంటే అవునా అని చెప్పి అక్కడ టీవీ ఆన్ చేయగానే నాకు అర్థం కాదు అసలు ఏమవుతుందో. ఇంకోటి అప్పటికీ కంటెంట్ ఇంకా ఏం లేదు, వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నారేమో. శ్రీవాణి విలీనిజం, వాళ్ళ ఆస్తి కోసం తగాదాలు, ఢామ్ డీమ్ డుష్ డట్ డుష్ పష్ అంటున్నారు. నాకేం అర్థం కాదు. అంటే ఏంటి ఇలా వేసేసారు? అట్లీస్ట్ నాకు కానీ శ్రీవాణికి కానీ చెప్తున్నా కదా, ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే డెఫినెట్ అడిగేవాళ్ళు. మీడియా ఏం చేసింది అంతే, ఇంక చెప్పేసాం అయిపోయింది అంతే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేనే ఒక సమ్ మీడియా ఛానల్ రిపోర్టర్ అనుకో, నాకు ఎవరో చెప్పారు శ్వేత నైట్ అక్కడ రూమ్లో వచ్చిందయ్యా. శ్వేత ఏంటి నైట్ రూమ్లో వెళ్ళామంటే, చీ లేదన్నా నైట్ చూడు మా ఆయన అడుగు ఇక్కడున్నా నేను అని చెప్తావు. దీని తర్వాత నేను చెప్తే బాగుంటుంది. అదే ఎవడో గొట్టంగా చెప్పాడబ్బా, మనకి ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు కదా, ఎవరో ఉన్నాడు ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్, ఈ సినిమా నేను చేసేటోడిని, ఆ సినిమా హీరో నేనే అని చెప్తాం. మనం ఏం చేస్తాం? ఇప్పుడు మన ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఏంటి, ఎంజాయ్ చేయడానికి వ్యూస్ కోసం వాడు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంకా ఇప్పటికే ఇంటర్వ్యూ చేస్తున్నారు. మన ఏదో సినిమాలు కూడా ఆయనకి మంచి ఛాన్స్ ఇచ్చారు. సినిమా ఫ్లాప్ హిట్ పక్కన పెట్టేద్దాం కానీ చెప్తున్నా. అలాగా మీడియా అసలు చెప్పగానే టకటక వేసేది నాకు ఇంకా అర్థం కాలేదు, ఫ్యూస్ ఎగిరిపోయి నాకు. ఆ నెక్స్ట్ డే కూడా లేదు. ఆ నెక్స్ట్ డే ఇలానే ఎవరు ఎన్టీవీ రిపోర్టరు ఫ్రెండ్ ఉన్నారు ఒక ఆయన, మీరు ఆన్సర్ చేయకపోతే ఆమెదంతా కరెక్ట్ అయిపోతుంది. అప్పటికి మేము ఎందుకు కరెక్ట్ అవుద్ది? అదే కదా, సరే మహా అంటే మీడియాలోనే కదా. అల్టిమేట్గా ఆమె కంప్లైంట్ చేయాల్సిన పోలీస్ స్టేషన్లోనే, అది చూసుకోవాల్సిన కోర్టులోనే. అదంతా ఫాల్స్ ఎలిగేషన్, ఫాల్స్ కేసు, అది మాకు తెలుసు ఆమెకు తెలుసు అని చెప్పాం. సరే అయినా సరే మీడియాలో ఆన్సర్ ఇచ్చాం. అప్పుడు శ్రీవాణితో పాటు వాళ్ళ నలుగురు అక్క చెల్లెళ్ళు షాక్ ఉన్నారు. వాళ్ళు ఓకే, వాళ్ళకి కూడా అసలు ఏం తెలీదు. వాళ్ళకేం తెలియదు అబ్బా. వీళ్ళ అక్కలు, వీళ్ళ అమ్మ నాన్న అందరు కలిసి అక్కడ తాండూరులో ఉన్నాం. అక్కడ వచ్చేసింది మీడియా మొత్తం 30 ఛానల్ వచ్చాయి అక్కడికి, తాండూరు మమ్మల్ని ఎత్తుక్కుంటూ. అయితే అసలు అప్పుడు ఎలా ఉంటుందంటే అబ్బా, ఫస్ట్ ఒక ఎలిగేషన్ వేసేసిన తర్వాత మనం ఏం చెప్పినా సరే జనాలు నెగిటివ్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఎవరైతే ఎలిగేషన్ చేస్తారో వారే కరెక్ట్ అనుకుంటారు అన్నమాట. అందులో ముఖ్యంగా ఏం జరిగిందంటే సింపుల్గా, చాలా సింపుల్గా చెప్పేస్తాను ఆడియన్స్ కూడా ఏం జరిగిందో యాస్టీస్. మీరు మళ్ళీ ఇప్పుడు ఆ వీడియోస్ చూస్తే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది.
ఏం లేదబ్బా, శ్రీవాణి చాలా కాలం పరిగెళ్ళింది సన్మానానికి. వీళ్ళ వదినే పిలిచింది. వీళ్ళ వదిన ఎవరైతే సన్మానం చేయించడానికి ఆమె టీఆర్ఎస్ తిరిగేది. సో టీఆర్ఎస్ కొంచెం పేరు కోసం అయ్యో మా మరదలే, మా ఆయన వాళ్ళ చిన్న చెల్లె శ్రీవాణి సన్మానం పెట్టారు. వెళ్తే అక్కడ ఎందుకో వాళ్ళ ఫాదరు, శ్రీవాణి వాళ్ళ ఫాదరు అక్కడ ఆస్తి మందిలో కబ్జా చేశారు, నువ్వు ఏదన్నా మన ఆస్తి తెలియట్లేదని చెప్పి తిరుగుతున్నప్పుడు శ్రీవాణి ఆయనతో పాటు వెళ్ళింది. అంత పాటు వెళ్ళింది. సో మీకు ఇంత ఆస్తుంది అంత ఆస్తుంది అని చెప్పేశారు. అయిపోయింది, వచ్చింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న కొంచెం హాస్పిటల్ అయ్యాడు, జగదంబ హాస్పిటల్ అని ఇక్కడ మా గాంధీనగర్లో ఉండేవాళ్ళు అప్పుడు. అయ్యాడు. తర్వాత ఒక 2-3 months తర్వాత ఎందుకు మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం. వెళ్తే ఎంఆర్ ఆఫీస్ కదా, అక్కడ ఒక ఆఫీస్కి వెళ్ళాం పరిగిలో. అక్కడ వీళ్ళ నాన్న చనిపోయాడు, ఆస్తి అంతా బాబ్జీకి వచ్చేసింది. అంటే బాబ్జీ అంటే వీళ్ళ అన్నయ్య అనమాట అని రాసింది క్లియర్గా కొట్టేసి. బ్రతుకున్న మనిషి ఆయన పాపం మొన్నే కదా లాస్ట్ ఇయర్ చనిపోయాడు. August 4th వస్తే 1 year అవుతుంది. 1 year సెలబని మా మామయ్య చనిపోయి 1 year. అది చూసి డెఫినెట్గా శ్రీవాణి, ఇప్పుడు ఒక 5 కూతుర్లు ఉంటాయి ఒక మనిషికి, ఒక్కొక్కరు ఒకళ్ళ రియాక్ట్ అవుతారు. శ్రీవాణి డెఫినెట్గా మా నాన్న చచ్చిపోయాడా అనేసరికి మా నాన్నని తీసుకెళ్ళింది. మా ఫాదర్ అడ్వకేట్. మామయ్య ఏంటి ఇలా రాసిందని చెప్తే మా నాన్న వెళ్ళి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళ పేర్లేం చెప్పక్కర్లేదు, ఇలా తీసుకెళ్ళి మా మామయ్యని తీసుకెళ్ళి, హలో ఈయన కోటేశ్వరరావు, గుణారం కోటేశ్వరరావు బతికే ఉన్నాడు, ఇక్కడ ఏంటి చచ్చిపోయారని రాశారు, ఆయన చచ్చిపోతే కొడుక్కి వెళ్తుంది ఆస్తి, ఓకే అలా రాశారేంటి, బతుకున్నాడు కదా ఇతను అంటే సారీ సార్ అని చెప్పి పరిగి మళ్ళీ చెప్తాను. దాన్ని ఇప్పటికీ మీరు రికార్డ్స్ చూస్తే, ఇప్పుడు నేను ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఆబ్వియస్గా రికార్డులు చూడాలి కదా ఎవరైనా, దాన్ని ఏం మార్చలేరు. లక్కీ కదా కంప్యూటరైజ్ కాదు, బుక్లోనే అనమాట. క్లియర్గా కోటేశ్వరిలో కొట్టేసి మళ్ళీ రాశారనమాట. క్లియర్ ఉంటుంది అది. కొట్టేసి బాబ్జీ రాసింది, మళ్ళీ బాబ్జీని కొట్టేసి గుణారం కోటేశ్వరం అని రాసింది. అక్కడ శ్రీవాణి చాలా హర్ట్ అయింది. అది మా మామయ్య కూడా చాలా హర్ట్ అయ్యాడు. అప్పుడు రీకాల్ చేసుకుంటే జగదాంబ హాస్పిటల్లో అతను బెడ్ రీడర్ ఉన్నప్పుడు మా ఎవరైతే బాబ్జీ ఉన్నాడో మా బావ, ఆయన చనిపోయాడు అనమాట. మా అనుష మా వదిన వాళ్ళిద్దరు వచ్చి మన ఇల్లు కూలిపోయింది, సో నీ సంతకం పెడితే మళ్ళీ పర్మిషన్ ఇస్తారు మన కన్స్ట్రక్షన్కి అని చెప్పి సంతకం పెట్టించున్నారు. అదేంటి ఆయన చనిపోయినట్టు మొత్తం ఆస్తి తర్వాత వచ్చినట్టు రాయించుకున్నారు. అది జరిగింది యాక్చువల్గా. దాంతో మా బాబ్జీ చనిపోయి అప్పుడు దాకా అంతా ఓకే ఉంది. మా బాబ్జీ అప్పటికి డయాలసిస్ పేషెంట్, అతను 4 years నుంచి 3 years నుంచి. మధ్యలో ఇప్పుడు చెల్లెలందరూ చెప్పి శ్రీవాణి కూడా చెప్పింది, అయ్యో వదిన ఆ ఇల్లు అమ్మేచ్చు కదా, అమ్మేస్తే కిడ్నీ వేయడమో ఏదో చేయొచ్చు కదా మనం అంటే కూడా లేదు ఆస్తి అమ్మనట్లా ఎందుకు అమ్మాలి అని. ఆయన చనిపోయాడు. చనిపోయిన రోజు నేను శ్రీవాణి వెళ్ళాం. ఆ రోజు ఇక్కడ కేవ్ కబడ్డీ అని చెప్పి ప్రెస్ మీట్ పెద్ద షో ప్రొడ్యూస్ చేస్తున్నాం. మధ్యాహ్నం ప్రెస్ మీట్ నాకు ఇంకా బాగా గుర్తుంది మేడం. అందుకే పొద్దున్న చనిపోయాడు. ఆ పొద్దున్న చనిపోయింది కూడా వాళ్ళ సమాధి, వాళ్ళ జంగములు కదా, వాళ్ళు కూర్చోబెట్టి సమాధి చేస్తారంట, అంటే వాళ్ళ ఆచారం ప్రకారం. ఆయన నా మొత్తం కూలిపోయింది ఎప్పటికే ఇల్లు. అక్కడే ఆయన ఇలా కూర్చోబెట్టారు, సమాధి చేశారు. మేము వెళ్ళాము, మధ్యాహ్నం వచ్చేసాం. అక్కడ పెద్ద రచ్చ చేసిందండి. మేము ఆల్రెడీ చనిపోయిన రోజే ఇంకా భర్త కూడా ఇంకా పూడ్చలేదు. వాళ్ళ నాన్ని నువ్వు పెట్టొద్దు, నువ్వు ఆస్తులంతా అమ్మేస్తావు అది ఇదని వీళ్ళ నాన్న ఏదో తిట్టి చాలా రవస చేసింది. మేము మధ్య ప్రెస్ మీట్ అటెండ్ అయ్యాం హైదరాబాద్. అంత అయిపోయింది. ఇంకా 10th day తర్వాత స్టార్ట్ చేస్తున్నాను. నన్ను వీళ్ళు ఇది ఆస్తి మొత్తం నాదే, అసలు నా భర్తది. మా ఎలా అవుతుంది, ఆయన బతుకున్నాడు, కోటేశ్వరం బతుకున్నాడు కదా, అది ఇంకా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ కదా, ఆయనకి 5 కూతుర్లు ఉన్నారు కదా, అది ఎలా అవుతుంది అని ఈ తరుణంలో మా మామయ్య ఉన్నాడు కదా, పెద్ద ఘనకారుడు ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. పరిగి వెళ్ళిపోయాడు ఇవన్నీ చెక్ చేసుకోవడానికి. ముసలోడు. వీళ్ళమ్మ ఏం చేసింది, వీళ్ళమ్మ ముందే భయస్తున్నారు. బేటే ఆయన ఒకటి, అప్పుడు నేను ఊర్లో ఉన్నా, యాక్చువల్ తూప్రాన్లో వేరే షూటింగ్కి వెళ్ళాను. నాయన ఒక్కడే ఉన్నాడు, బేటే పరిగెళ్ళాడు, ఊర్లో ఫోన్ చేశారు, ఒక్కడే తిరుగుతున్నాడంట, ఆమె ఏమైనా చేస్తుందేమో. ఎందుకంటే ఆల్రెడీ ఈ అనుషకి ఒక నేర చరిత్ర ఉందిలే. చెంచల్గూడ జైల్లో 10 రోజులు ఉండొచ్చింది. చెంచల్గూడ జైల్లో 10 days ఉంది ఆ అమ్మాయి. నేను మొన్న కూడా ఇప్పుడు తర్వాత చెప్తా. మొన్న కూడా అక్కడ పీపీ ఉంటే అదే చెప్పాను అనమాట. ఆవిడ ఏడుస్తుంటే మీరు కరిగిపోయారండి, 10 ఏళ్ల క్రితం మీడియా కరిగిపోయినట్టే, నా భర్త లేడు, మా మరదలు నన్ను కొట్టారు ఆస్తి కోసం అనేసరికి, అయ్యో పాపం ఇంత శ్రీవాణి ఇంత విలన్ అని చెప్పేసరికి